మనిషికి ఉండే ఓ పెద్ద వరం, ఒక పెద్ద శాపం. రెండు ఒకటే. అదే ఇమాజినేషన్. సో, ఇమాజినేషన్ ద్వారా క్రియేటివిటీ ఉండి పాజిటివ్‌గా ఉంటే, మన భవిష్యత్తును చాలా అందంగా ఊహించుకుంటూ, ఏదైనా పని చేయాలన్నప్పుడు చాలా క్రియేటివ్‌గా, చాలా వండర్‌ఫుల్‌గా జనాలందరూ మెచ్చుకునేటట్టు తయారు చేస్తాం. అదే నెగెటివ్‌గా ఉండి, మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉందనుకోండి, సో, దాని గురించి నెగెటివ్‌గా ఉంటే, ఆ ఇమాజినేషన్ మనలో ఒక కొత్త భయాన్ని, లేనిపోని ఆలోచనలని, అనవసరమైన ఎమోషన్ని మొత్తం కూడా క్రియేట్ చేస్తూ, ఆ ఎమోషన్ ఏదైతే మనకు పాజిటివ్గా ఉన్నప్పుడు ఉపయోగపడిందో, అది నెగిటివ్గా ఉన్నప్పుడు అదే మనకు శాపంలాగా తయారవుతుంది. అందువల్ల ఇమాజినేషన్ మీద మనకు ఒక కమాండ్ అంటూ ఉండాలి. సో, మన యాటిట్యూడ్ ఎప్పటికప్పుడు పాజిటివ్గా చేంజ్ చేసుకోగలుగుతూ, అప్పుడు ఇమాజినేషన్ అలౌ చేసి క్రియేటివ్ థాట్ సైడ్ మనం తీసుకెళ్ళగలగాలి. కానీ ఇది అన్ని చోట్ల అన్ని సమయాల్లోనూ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఫేస్ చేసే రకరకాల పరిస్థితుల మధ్యలో ఎప్పుడూ పాజిటివిటీ ఉండదు. చాలాసార్లు నెగిటివిటీ కూడా ఉంటుంది. సో, యువత ముఖ్యంగా నెగిటివిటీ సైడ్ వెళ్ళినప్పుడు ఆ ఇమాజినేషన్తో రకరకాల లేనిపోని అలవాట్లకు, ఆలోచన